హాయ్ అండి అందరికీ. చూడండి ఎంత రెడ్గా అయిందో మా ఇంటి గోరింటాకు చెట్టు అండి. గోరింటాకును కొద్దిగా కోసుకొచ్చానండి. అలాగే కొద్దిగా పెరుగు, చింతపండు, నిమ్మరసం అంతే అండి. గోరింటాకు రెడ్గా అవుతుంది. ఆకుని మిక్సీలో వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా పెరుగు అంతే అండి. కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవడమే. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే అండి. అంతే, మెత్తగా అవుతుందండి. చూడండి ఎంత మెత్తగా అయిందో. అది చేతికి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోవాలి. అలాగే పిల్లలకు కూడా పెట్టాలండి. పిల్లల చేతికి ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి కదా, అలా పిల్లలకు పెట్టడం వల్ల కూడా చాలా మంచిదండి. చూడండి మిక్సీ పడితేనే చేతి ఎంత రెడ్గా అయిందో. మా ఇంటి గోరింటాకు చెట్టు అండి ఇది. చూడండి ఎంత రెడ్గా అయిందో చెట్టు. మీరు కూడా పెట్టుకోండి.